హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చెనా మసాలా కర్రీ. శనగలతో ఈ కర్రీ చాలా బాగుంటుందండి, రోటీలోకైనా పూరీలోకైనా. సో దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీకు క్లారిటీగా చెప్తాను ఇక్కడ. సో నేను కాపులి శనగలు తీసుకున్నానండి 2 కప్స్. సో దానిలోకే టమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, ఇక్కడ ధనియా పొడి, చోలే మసాలా మీకు లేదు అని అనుకుంటే ఇక్కడ గరం మసాలా అయినా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు చోలే మసాలా అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో ఇక్కడ నేను చోలేని ఇక్కడ మొత్తం ఈ శనగల్ని అంతా నేను నైట్ చేసుకున్నాను కాబట్టి మార్నింగ్ మొత్తం నానబెట్టేసుకున్నాను. మీరు ఒకవేళ మార్నింగ్ చేసుకునేటట్టయితే నైట్ మొత్తం నానబెట్టేసుకోండి. సో నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ కుక్కర్లో శనగల్ని వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని జస్ట్ మనము ఒక 10 to 12 minutes విజిల్ ఇప్పించేస్తే సరిపోతుందండి. సో దానిలోకి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మీన్వైల్. సో ఇక నేను మిక్సింగ్ జార్లోకి ఆనియన్స్ తీసుకుంటున్నాను. అందులోకి ఈ వెల్లుల్లి, అల్లం కొద్దిగా తీసుకొని అందులో వేసుకున్నానండి. సో దానిలోకి హోల్ గరం మసాలా ఉంటుంది కదా, నేను ఇక్కడ హోల్ గరం మసాలా అంటే ఓన్లీ దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం తీసుకొని పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకున్న తర్వాత పేస్ట్ చేసుకున్నాక దానిలోకి టమాటోస్ తీసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకొని చూడండి, ఈ రెండు సపరేట్గా ఇలా పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఆనియన్ పేస్ట్ అండ్ టమాటో పేస్ట్. సో ఇక్కడ మనం కర్రీ స్టార్ట్ చేస్తున్నామండి. సో ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఒక ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలండి. సో ఇక నేను ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత మన బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఆ ఆకు వేసుకోవాలన్నమాట, బగారా ఆకు. సో దానిలోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలన్నమాట. జీలకర్ర, ఆవాలు అనేటివి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చూస్తూ జాగ్రత్తగా వేసుకోండి. సో దట్ అంటే జిల్లుతుంది అనమాట. చాలా వంట చేసేటప్పుడు గట్టిగా ఉండాలి, ప్లస్ జాగ్రత్తగా ఉండాలి. సో దానిలోకి కరివేపాకులోకి కొంచెం పసుపు యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసిన తర్వాత ముందుగా మసాలా ప్రిపేర్ చేసాం కదా, సో ఈ కర్రీకి ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ ఆనియన్ పేస్ట్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. ఆనియన్ అనేది మనం ఇక్కడ మిక్సింగ్ జార్లో తీసుకునేటప్పుడు మనము పచ్చిది తీసుకున్నాం కాబట్టి మనకు ఇక్కడ ఫ్రై చేయాల్సి వస్తుంది అనమాట, లేకపోతే పచ్చి స్మెల్ వస్తుంది. సో ఇక్కడ నేను ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు చూస్తున్నారు కదా, సైడ్స్కి ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. సో ఆయిల్ ఫ్లోట్ అయిందంటే పచ్చివాసన అనేది పోతున్నట్టు అనమాట. సో ఇక్కడ నేను దానిలోకి టమాటో ప్యూరీ తీసుకున్నాం కదా, మనం ఫస్ట్ మసాలా పెట్టుకున్నది, టమాటో కూడా వేసుకున్నాను. అందులోకి ధనియా పొడి వేసుకుంటున్నాను. అండ్ మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. దానిలోకి కారం, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడే కారం వేసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. మనకు స్పైసెస్ కూడా ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ నేను చోలే మసాలా యాడ్ చేశాను. సో చెప్తున్నట్టుగా చోలే మసాలా లేకపోతే గరం మసాలా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, గ్రేవీ అనేది చాలా థిక్గా, చాలా మంచి కన్సిస్టెన్సీ వచ్చిందనమాట. సో ఇది కొంచెం ఉడికినాక చూస్తున్నారు కదా, శనగలు కూడా మీన్వేల్ ఇక్కడ ఉడకబెట్టినప్పుడు ఎంత మంచిగా ఉడికిందో, చేతితో మెదిపితే ఎంత మంచిగా చిక్కిపోయిందో. సో ఆ శనగలన్నిటినీ మన కర్రీ ఉంది కదా, కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 3-4 minutes ఆగేసి మనం కొన్ని వాటర్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ కారం, ఉప్పు అనేది ఈ పీసెస్కి పట్టేస్తుంది అనమాట, ఈ కాబూలీ శనగలకి. సో ఇక్కడ నేను వాటర్ అనేది వేరేది ఏమీ యాడ్ చేయట్లేదు. దానిలో నుంచి వచ్చిన వాటర్ ఉంటుంది కదా, ఏదైతే మనము కాబూలీ శనగల్ని ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా, ఆ కట్టు అనేది యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి దానికి ఫైనల్గా ఇలా కొత్తిమీర యాడ్ చేసి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. సో ఎంతో రుచికరంగా ఉంటుందండి, పూరీలోకైనా చపాతీలోకైనా. హోప్ మీరు అందరికి కూడా ఈ కర్రీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సో మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే
సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇవాల్టి వీడియో ఇది అండి. నచ్చింది అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.